ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా, భార్యాభర్తలకు సంబంధించి ఇబ్బందులు అవుతూ ఉన్నా, మనం భుజించే ఆహారంలో తరచూ వెంట్రుకలు వస్తూ ఉన్నా, మనము భుజించే సమయంలో కాకుల అరుపులు వినబడిన, ఓకే, అదేవిధంగా కొంతమేర అప్పుడే మంచిగా ఉండి అప్పుడే గొడవ పడేటువంటి సందర్భాలు కానీ, ఇంట్లో కుళాయిలు తరచూ లీక్ అవ్వడం కానీ, ఒక్కొక్క చుక్క లీక్ అవుతూ ఉంటుంది వాటర్. ఇంట్లో గోడలల్లో మనకు ఉండేటువంటి వాల్స్లలో ఆ పైపు రిలేటెడ్ వాటర్ ఉంటుంది, అవి లీకేజ్ అయ్యి ఆ గోడ మొత్తము తడుస్తూ ఉన్నా, ఓకే. ఇంట్లో పితృదోషం ఉండేటువంటి ఇంట్లో ఏదో ఒక రూమ్లో తరచూ చీకటిగా ఉంటారు ఎవరైనా మనుషులు కానీ ఎవరైనా కూడా. లైట్ వేస్తే ఒప్పుకోరు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా అరచినా ఏమైనా గోల చేసినా ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు అరవద్దు అని కానీ గోల పెట్టద్దు అని కానీ, అంటే కొందరికి ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది, కోపం వచ్చేస్తుంది, బీపీ, అరవద్దు అని ఏదో తెలియకుండానే. ఇప్పుడు ఒక మనిషి ఉదయం నిద్ర లేవగానే ఒక తీరుగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక తీరుగా, రాత్రి పడుకునే సమయానికి ఒక తీరుగా ఉన్నట్టుగా ఈ పితృదోషాలు ఉండేటువంటి వారింట్లో ఈ విధంగా ఉంటాయి. ప్రమాదాలు జరగడం 100% ఈ మనకు అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది. 1, 2, 3 అన్నకు 2 పిల్లలే, మా కూతురులే, తమ్మునికి 2 కూతురులే ఉంటారు. ఇగో ఇట్లా ఉంటుంది. అంటే వంశము అనేటువంటిది నిలబడడం కష్టం. ఇక్కడ అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే, ఒక 10 కోట్లు తండ్రి సంపాదించాడు. 10 కోట్లు సంపాదించినటువంటి తండ్రి యొక్క ఆస్తిని సుమారుగా 100 కోట్లు చేయాలి. 20 కోట్లు కాదు, ఇంకా 30 వేలు అప్పు చేసి డౌన్ఫాల్ చేసేటువంటి కుమారుడు వీరికి ఉద్భవించే పరిస్థితి ఉంటుంది. పితృదోషాలు ఉంటాయి. ఓకే ఓకే. పనులు జరగవు, గృహాలు నిర్మించుకొని మధ్యలో ఆగిపోతాయి, ముందుకు వెళ్ళవు. ఓకే. మంచి సంబంధం అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు వీరిగా. సెట్ కావు సంబంధం. 35 వచ్చినా సెట్ కావు. ఒకవేళ 35 వచ్చినా వివాహం చేసుకున్నా కూడా మొదటి సంతానం స్త్రీ సంతానం. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది గురుగారు? అనుభవించాలి. ఎన్ని తరాల పాటు అనుభవించాలి? ఇప్పుడు ఒక వేలు విరిగింది, కాలు కాదు వేలే, దానికి సంబంధించింది ఇమీడియట్గా మనం చూసుకోవాలి. లేట్ చేస్తే వేలు తీసేసే పరిస్థితి ఉంటుంది, తర్వాత అంతే. కనుక ఇది ఏవైనా ఉన్నది ఇంకొక హైలైట్ విషయం ఏమిటంటే, జాతక చక్రములో శని సూర్యులు పరస్పరం చూసుకున్న, శని సూర్యుని ఇంట్లో ఉన్న, సూర్యుడు శని ఇంట్లో ఉన్న, పరస్పరంగానే ప్రత్యక్షంగా వీరు ఏ విధంగానైనా చూసుకున్నా కూడా కొంత పితృదోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. దానివల్ల వివాహం ఆలస్యం అవడం. మొన్న ఒక అమ్మాయికి పాపం, ఆ అమ్మాయి కూడా జరిపించడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం ఓకేలా ఉంది, సంబంధం ఓకే అయ్యే విధంగా ఉంది. ఆమె పాపం గత 4 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉంది. మన పిల్లలకు కూడా తగులుతుందా గురుగారు? ఇది ఉంటుంది. ఇప్పుడు తండ్రి 2 వివాహాలు చేసుకోవడం, తండ్రి ఈ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఆ కుటుంబంతోనే ఉండడం, తండ్రి ప్రేమ దూరం అవ్వడము. 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలకు తండ్రి మరణించాడు. వీరికి పితృదోషమే. పితృ సంబంధించినటువంటి ప్రేమ ఆప్యాయతలు వీరికి ఉండయి. గత జన్మలో వీరు చేసుకున్నటువంటి కర్మ వెంటాడుతూ ఉంటుంది. మనం దానికి సంబంధించింది చేసుకుంటే 100కు 200%, 41 నుంచి 3 నెలలనే దాని రిజల్ట్ ఉంటుంది. 41 days to 3 monthsలో రిజల్ట్ ఉంటుంది. డబ్బులు ఆగకుండా చేతిలో. కొందరికి ఎంత వేస్తే అంత. ఇప్పుడు ఒక పెద్ద కుండలో ఒక స్పూన్ వాటర్ పోస్తే ఏమైతే ఇంకిపోతుంది పరిస్థితి. ఇంకోటి గురుజీ, మామూలు గతంలో కాశీ, శ్రీశైలం, గయా అని ఇట్లా చెప్పేవాళ్ళు ఏది పితృదోష పూజలు అంటే. మీరు స్పెసిఫిక్గా గోకర్ణకే వెళ్ళాలని చెప్తున్నారు. ఈ ఆత్మలింగానికి ఈ యొక్క పితృదోష పూజలకు ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆత్మలింగ దర్శనము అక్కడ మహాబలేశ్వరు, ఇదే మనకు ఉండేటువంటి గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్. ఇక్కడ
జరిగినటువంటి వృత్తము ఏదైతే ఉందో రావణాసురుడు చేసుకుంటా అనుకోవడం కానీ మన బాల గణపతికి ఇంకో హైలైట్ విషయం ఏమిటి అంటే బాల గణపతిని మన రావణాసురుడు కొడితే ఇక్కడ దెబ్బ తాకుతుంది, ఆ సొట్టు కూడా ఉంటుంది, అంత అదే విగ్రహంగా ఉంటుంది అక్కడ. నైమిషారణ్యం అని ఉన్నది. ఓకే, కథలు మొత్తము కూడా సత్యనారాయణ స్వామి కథ కానీ, కేదారేశ్వర వ్రత కథ కానీ, దీపావళి కథలు కానీ, ఉమామహేశ్వర వ్రత కథలు కానీ, ఏ కథ అయినా నైమిషారణ్యంలోనే జరిగింది. నైమిషారణ్యం వెళ్ళి తపస్సు చేస్తే ఫలితం బాగా వస్తుంది. నైమిషారణ్యం వెళ్ళి జప సాధన చేసిన, నైమిషారణ్యం వెళ్ళి మనం అక్కడ కొన్ని రోజులు గడిపిన అద్భుతంగా ఉంటుంది. ఓకే, 9 నెలల 9 రోజుల 9 నిమిషాలు, 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాలు, అదే 9 రోజుల 9 నెలలు 9వ రోజు 9 గంటల 9 నిమిషాలు. కాశీ క్షేత్రంలో ఉండేటువంటి వారికి పాప విమోచన స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని మనకు ఇంకా అంటే ఇంకా ఉన్నవి ఎన్నెన్నో. అట్లా దీనికి సంబంధించినటువంటి విశేషము అక్కడ సముద్రము, ఆ సముద్రం పక్కన మనము చేసేటువంటి పిండ ప్రదానాలు, చేసేటువంటి అక్కడ పూజాది కార్యక్రమాలు. ముందుగా గణపతి ఆవాహన ఉంటుంది, అటు పిమ్మట మనకు ప్రేత ఆవాహనం ఉంటుంది. ఒక కొబ్బరికాయ నారియల్ పైన బూరిదియని కొబ్బరికాయకు ప్రేత ఆవాహనం ఉంటుంది. అటు పిమ్మట మనకు సుమారుగా కూడా రుద్రుడు, ఎక్కడైనా రుద్రుడే, ఈశ్వరుని అనుగ్రహమే కనుక ఆ క్షేత్రంలో అక్కడ ఆ విధమైన అనుగ్రహం తనకు ఉంది. వేములవాడ ఉంది, అక్కడ ఒక క్షేత్రం. శ్రీశైలం ఉంది, శ్రీశైలంలో మనకు అక్కడ ఏమిటి, పైన తపస్సు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అటకేశ్వర్ దగ్గర పైన కూర్చొని తపస్సు చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది. అక్కడ వైబ్రేషన్ జోన్ అది. ఓకే, అట్లా మనకి ఇక్కడ ఇప్పుడు కాశీ క్షేత్రం ఉంది, కాశీలో మరణించినటువంటి వారికి మోక్షం. అంతే. కనుక ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మహిమ అది. కనుక అందరూ నా సజెషన్ ఏమిటి అంటే, ఇబ్బంది పడేటువంటి వారు, మనము చాలా తక్కువలో అని కూడా చెప్తూ ఉన్నాం, ఇబ్బంది పడేటువంటి వారు ఒకసారి వచ్చి వెళ్ళండి. వారి జీవితంలో మార్పు అనేటువంటిది సత్యం. అయితే గురుగారు, ఇంట్లోనే పిండ ప్రదానాలు చేస్తే సరిపోతుంది కదా, ఇన్ని 100 కిలోమీటర్లు పోయి గోకర్ణలోనే ఎందుకు చేయాలి? మరి పితృదోషం అనేది అది, పితృదోష నివారణ అనేటువంటిది అది, మోక్ష నారాయణ బలి అనేటువంటిదే అది, దాని పేరు అది. ఓకే, ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి. ఓకే, మనము ఏటా ఆ తిథి ప్రకారంగా సంవత్సరికం చేస్తూ ఉంటాము. వచ్చేటువంటి అప్పుడు వారికి ఆశ తగ్గట్టుగా పిండ ప్రదానాలు చేస్తారు, దానాలు ఇస్తారు. విన్నరా? అయినప్పటికీ కూడా వారి జాతకంలో ఏమైనా పితృదోషం ఉన్నా వారు అక్కడికి వెళ్ళి ఒకసారి చేయించుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. కాశీకి కానీ గయాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా చేస్తాం. ఇంకా ఇప్పుడు రెట్టింపు ఫలితం. అధికంగా దగ్గుంది, ఒక ట్యాబ్లెట్ ఒకటే వేసుకోం కదా, గోరువెచ్చని నీళ్ళు తాగుతాం. ఇంకేమైనా 2-3 రకాలుగా మనం దానికి సంబంధించిన నియమాలు పాటిస్తాం. అందులో ఇదొకటి, ఎవరి శక్తి వారిది అక్కడ. కరెక్ట్. అయితే అమావాస్యకి ఎందుకు వెళ్ళాలి? అమావాస్యకున్న అంత ప్రాధాన్యత ఏంటి అసలు? అమావాస్య అంటేనే మనకు అది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక అమావాస్య, ద్వాదశి 2 విశేషమే. ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ. ద్వాదశి, అమావాస్య 2 మనం చేసేటువంటి ఆ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం. మనకు అసలు దీపావళి పండుగ కాదు, దసరా పండుగ కాదు. విన్నరా? ఇది అసలైన పండుగ. అసలు మొదటి పండుగ పితృయజ్ఞము. ఇది గుర్తుంచుకోండి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి. చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది. చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది, ఆ పితృదేవత యొక్క అనుగ్రహం. ఓకే, భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అని అమ్మవారు కానీ భగవంతుడు అని అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతుడి నుంచి కోరిక రాదు మనకు. విన్నరా? అదే పితృదేవతలు కనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే
దేవుడు అడ్డుపడ్డా అది ఆగది. ఉమ్. అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది. మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో, ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఇందాక చెప్పా కదా నేను, మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు. స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు, గత 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు, వివాహం జరగటం లేదు. అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా వీడియో మొదట్లో. అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మామయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు, అంటే గొడవలు తరచు. చేసుకున్నది కులాంతర వివాహం, అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్ట్, అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్ట్. వాళ్ళను గౌరవించకపోవడం కానీ, కేర్లెస్గా చూడడము, ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది. ఓకే. మైండ్ సెట్ మారిపోతుంది. అవునా? తప్పకుండా. ఓకే. చెప్తే వినకపోవడం కానీ, చెడు అలవాట్లకు బానిస అవ్వడం కానీ, కొడుకు మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ ఏందరా. ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు అంటే ఎట్లా అంటే మీకు ఒక మగతనం లేకుండా ఉండే అటువంటి సందర్భాలు ఉంటాయి. అవును. విన్నారా? ట్రాన్స్జెండర్స్గా మారేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు, చాలా ఏర్పడతాయి. అవన్నీ మనం చేసుకున్నటువంటి మన పితృదేవాలు. ఇప్పుడు తండ్రి 10 లక్షలు అప్పు చేసిపోయిండు, తప్పది కట్టాలి. 10 లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు, సంతోషంగా తీసుకుంటున్నావే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే. అయ్యో గురుగారు చెప్పారు పితృదోషం ఉందా, అరే బాధద్దు, బీ హ్యాపీ, ఫీల్ కావాలి, ఏదైనా ఫీల్ కావాలి. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం తినాలి అని ఒక ఫీల్, దాహం అవుతుంది, వాటర్ తాగాలనేటువంటి ఒక ఫీల్, అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఇది నేను వేసుకుంటే బాగుంటానని ఒక ఫీల్. ఓకే, పితృదోషం, ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది. ఇంతే. ఇక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, ఇంత డబ్బులా, ఇన్ని అవుతాయా, ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది.